హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం నవంబర్ 14వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. సో ఎక్కడా కూడా మీ ప్రిపరేషన్కి బ్రేక్ ఇవ్వద్దండి. సో ఖచ్చితంగా కూడా మనం ఎక్కడైతే 14వ తారీఖు నుంచి కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుందో సో 14, 15, 16 సో 1 by 1 మీకు అందించడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయవద్దండి, చివరి వరకు చూడండి. అదేవిధంగా మీరు ఏదైతే ఒక చైన్ సిస్టమ్ ఫాలో అవుతూ ఉన్నారో సో ప్రతిరోజు కూడా మన కరెంట్ అఫైర్స్ని సో బేస్ చేసుకుంటూ మీరు ఫాలో అవుతూ ఉన్నారో ఆ చైన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయొద్దండి. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరుగుతుంది. సో బిట్ టు బిట్ రూపంలో కాకుండా సో ఒక కరెంట్ అఫైర్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, దానికి సంబంధించిన అనలైటికల్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. సో ఏ ఎగ్జామ్ రాసినా సరే. సో ఈరోజు మనం నవంబర్ 14వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవీ కాలం పొడిగింపు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మరొకసారి వార్తల్లోకి వచ్చారండి. సో అతని పేరేంటి సార్ అంటే నదీమ్ అహ్మద్ అని చెప్పేసి అంటాం. సో ఇతని యొక్క పదవీ కాలాన్ని ఒక 2 years పొడిగించడం జరిగిందండి. ఒక 2 years పొడిగించడం జరిగింది. ఫర్దర్గా ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇతనే కొనసాగుతారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇతను జూలై 27వ తారీఖు అండి. సో జూలై 27th 2023 సో ఈ రోజున ఇతని పదవీ కాలం అనేది కంప్లీట్ అయింది. సో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే 2 years ఇతని పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎవరు అని ఎగ్జామ్లో అడగవచ్చు. ఆయన పేరు గుర్తుంచుకోండి, నదీమ్ అహ్మద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని విశేషాలు అనేవి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో అవేంటో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇప్పుడు మనకి ఉర్దూ అకాడమీ చైర్మన్ వచ్చారండి. అతని పేరు వచ్చేసరికి నదీమ్ అహ్మద్. సో ఇతనితో పాటు ఇటీవల కాలంలోనే మనకి ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఫైనాన్స్ కమిషన్ అని చెప్పేసి అంటాము. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా రత్నకుమారి గారు రావడం జరిగిందండి. సో రత్నకుమారి గారు రావడం జరిగింది. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసినవేనండి. మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మనం ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉన్నప్పుడు గతంలో ఏం జరిగిందో ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఈరోజు ఏం జరిగిందని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు మీకు అన్నీ కూడా ఇంకోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎటువంటి అంశాలు వార్తల్లోకి ఉన్నాయి, ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి అంశాలు ఏంటి, దీని రిలేటెడ్ అని చెప్పేసి చూద్దాం. సో ఉర్దూ అకాడమీ చైర్మన్ పేరు రీసెంట్గా వచ్చింది కాబట్టి అతని పేరు గుర్తుంచుకోండి, నదీమ్ అహ్మద్. అదేవిధంగా ఫినాన్స్ కమిషన్ 5th ఫినాన్స్ కమిషన్గా రత్నకుమారి గారు రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కమిషన్గా ప్రజెంట్ ఎవరున్నారు సార్ అంటే మనకి విక్టర్ ప్రసాద్ అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. ఎవరండి? విక్టర్ ప్రసాద్ అనే వ్యక్తి ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్గా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్గా ఎవరున్నారు సార్ అంటే శంకర్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి శంకర్ అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగిందండి. అదే ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ యాప్ అని చెప్పేసి ఎవరైతే ఎస్టీల మీద దాడులు జరుగుతాయో లేదా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ యాప్లో ఫిర్యాదులు చేయవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉంది. సో ఈ యొక్క యాప్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ అని చెప్పేసి ఉంటుందండి. సో ఆంధ్రప్రదేశ్ సి రాఘవాచారి ప్రెస్ అకాడమీ అని చెప్పేసి గతంలో పిలిచేవారు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సి రాఘవాచారి మీడియా అకాడమీగా పేరు మార్చారు. దానికి కొమ్మినేని శ్రీనివాసరావు గారు చైర్మన్గా రావడం జరిగిందండి. సో ఎవరండి? కొమ్మినేని శ్రీనివాసరావు గారు రావడం జరిగిందండి. శ్రీనివాసరావు గారు దీనికి చైర్మన్గా రావడం జరిగింది. సో ఈ పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి టొబాకో బోర్డు అండి. సో మనకి టొబాకో బోర్డు చైర్మన్గా ఇటీవల కాలంలో యశ్వంత్ కుమార్ అని చెప్పేసి చైర్మన్గా రావడం జరిగిందండి. జనరల్గా ఈ టొబాకో బోర్డు హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో దీని యొక్క హెడ్ క్వార్టర్గా ఉంటుంది. సో అందువల్ల ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. చూడండి ఇంకొకసారి మనం డిస్కస్ చేద్దాం. మరొకసారి ఇది చూసినట్లయితే ఫినాన్స్ కమిషన్గా రత్నకుమారి గారు రావడం జరిగింది. 5th ఫినాన్స్ కమిషన్ అపాయింటెడ్ బై గవర్నర్, మీ అందరికీ తెలిసిందే. అదే మనకి సెంట్రల్లో అయితే మాత్రం రాష్ట్రపతి గారు. సో ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ సీఎం. సో సెంట్రల్లో అయితే ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ సో పిఎం అని చెప్పేసి మనం చదువుకుంటాం. అదేవిధంగా ఎస్సీ కమిషన్కి విక్టర్
శంకర్ ప్రసాద్ గారు ఉండడం జరిగింది. ఎస్టీ కమిషన్కి చైర్మన్గా శంకర్రావు గారు ఉండడం జరిగింది. సో మీడియా అకాడమీ అంటే ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీకి చైర్మన్గా మనకి కొమ్మినేని శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. టొబాకో బోర్డు చైర్మన్గా యశ్వంత్ కుమార్ గారు రావడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాలు. సో మనం రీజనల్ అంశాల్లో మనం చదువుకోవాలి. ఇప్పుడు దానికి తోడు యాడ్ చేసుకోండి. సో ఉర్దూ అకాడమీ చైర్మన్గా నదీం అహ్మద్ గారు రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలండి. సో రేపు మనకి ఎగ్జామ్లో ఇటు పేర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతారు. సో అందువల్ల 1కి 2 సార్లు చదువుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటివండి పర్టికులర్ రీజనల్ అంశాలు ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే గిరిజనుల అభివృద్ధికి 24,000 కోట్లతో ఒక పథకం తీసుకురానుందట మనకి బీజేపీ గవర్నమెంట్. సో ఏంటిదా ఆ పథకం ఒకసారి చూద్దాం. 15న ప్రారంభించనున్న ప్రధాని మోదీ గారు. సో మనము 14వ తారీఖు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి 15వ తారీఖు ఈ యొక్క పథకం గురించి డిస్కస్ చేద్దాం. సో అంటే నెక్స్ట్ వీడియోలో మనము ఈ యొక్క పథకం గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ పథకంను నరేంద్ర మోదీ గారు జార్ఖండ్ నుంచి ప్రారంభించారు. సో మనకి అయితే మొత్తం 24,000 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో పర్టికులర్గా ఏం చెప్పారు నరేంద్ర మోదీ గారు అంటే సో మనకి పీవీటీజీ అంటే అత్యంత దుర్బల గిరిజన బృందాలు అని చెప్పేసి అంటామండి తెలుగులో అయితే. సో వీళ్ళ సంక్షేమం కోసం ఈ పథకానికి మేము బాగా కృషి చేస్తాము, ఈ పథకాన్ని మేము ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో దీని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే అసలు అత్యంత దుర్బల గిరిజన బృందాలు అంటే పీవీటీజీస్ అంటే ఏంటి చూద్దాం. సో అసలు పీవీజీటీస్ అంటే ఏంటో చూద్దామండి. సో ఏంటంటే అది పీవీటీజీస్ అంటే ఏంటో చూద్దాం. సో వీళ్ళు అసలు మొత్తం మన భారతదేశంలో ఎన్ని గిరిజనులు ఉన్నాయి ఏంటో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు ఫస్ట్ మనము పీవీటీజీస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం. అంటే వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. సో జనరల్గా మనమండి సో పీవీటీజీస్ అంటే అత్యంత దుర్బల గిరిజన బృందాలు అని పర్టికులర్గా అంత తెలుగు అవసరం లేదండి. సో ఎగ్జామ్లో కూడా అంత తెలుగు ఇవ్వరు. సో ఖచ్చితంగా మనం అబ్రివేషన్స్ అనేవి ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి. సో పీవీటీజీ అంటే ఇక్కడ ఫుల్ ఫామ్ చూడండి. పీ మీన్స్ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం. సో స్టార్టింగ్లో టీజీ అండ్ ఎండింగ్లో టీజీ అనగానే ట్రైబల్ గ్రూప్స్ ఇది ఈజీగానే ఉంటుందండి. ట్రైబల్ గ్రూప్స్. పీవీ అంటే పీ మీన్స్ పర్టిక్యులర్లీ, వి మీన్స్ వల్నరబుల్, పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటారు. అంటే గిరిజనుల్లోనే అంటే ఎస్టీల్లోనే అత్యంత వెనకబడినటువంటి తెగండి ఇది. సో ఇవి ఫుల్ ఫామ్ తెలుసుకున్నాం. సో జనరల్గా అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ప్రకారము ఎస్టీ పాపులేషన్ మన భారతదేశంలో 8.6% ఉందండి. సో ఈ 8.6%లో కూడా సో ఈ యొక్క ఎస్టీల్లోనే అత్యంత వెనకబడిన వారు ఉంటారండి. వాళ్ళనే మనము పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. అంటే వాళ్ళకి అసలు ఆధార్ కార్డు ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో వాళ్ళకి ఓటు హక్కు ఉండదు, ఆధార్ కార్డు ఉండదు, అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా వాళ్ళకి తెలియదండి. సో వాళ్ళు ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఎక్కడో ఒక మారుమూల ఎత్తైన హిల్ ఏరియాస్లో నివసిస్తూ ఉంటారు. సో వాళ్ళ ప్రధానంగా వ్యవసాయం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఏవైతే వాళ్ళ వస్తువులు ఉన్నాయో అవి దళారుల చేతిలో మార్కెట్కి వేసుకోవడం రావడం ఇదే పని. సో వాళ్ళకంటూ ఒక వ్యవస్థ, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని, సో గవర్నమెంట్ పథకాలు ఇలా అందిస్తుందని కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి అండి. సో లిటరసీ రేట్ ఉండదు, అసలు చదువుకోరు, వాళ్ళు పాపులేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుందని లేదా కాన్స్టెంట్గా ఉంటుంది. సో వీటికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయిలండి ఈ యొక్క పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి. సో ఎస్టీలోనే వీళ్ళని సబ్ కేటగిరీస్గా గుర్తిస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు గుర్తించారు మొట్టమొదటిసారిగా అంటే సో 4th 5-year ప్లాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 4th 5-year ప్లాన్స్లోనే ఎస్టీలోనే సబ్ కేటగిరీగా వీళ్ళని గుర్తించడం జరిగింది. 1973వ సంవత్సరంలో మనకి దెబర్ కమిషన్, ఏ కమిషన్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి దెబర్ కమిషన్ వీరు ఎస్టీల్లోనే సబ్ కేటగిరీస్గా ఈ యొక్క పీవీటీజీని గుర్తించడం జరిగింది. సో వీళ్ళ యొక్క సంక్షేమం కోసం మేము ఖచ్చితంగా ఒక పథకాన్ని తీసుకొస్తామని చెప్పేసి రేపు 15వ తారీఖు నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు. అసలు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పీవీటీజీస్ అంటే ఎవరు, వాళ్ళ యొక్క దేబర్ కమిషన్ ఏం చెప్పింది సార్ అంటే సో ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అంటే అగ్రికల్చర్లో టెక్నాలజీని చాలా తక్కువగా ఉపయోగించుకోవడం అంటే టెక్నాలజీ. సో మనకి టెక్నాలజీని చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే సాంప్రదాయమైనటువంటి వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారండి. సో అంటే జనరల్గా మనకి సాంప్రదాయమైనటువంటి అంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారాన్నే వాళ్ళ యొక్క వ్యవసాయంలో కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఓకే అంటే అసలు మనలాగా ఎరువులు చేసేటప్పుడు ట్రాక్టర్లు యూజ్ చేయడం, సో పెస్టిసైడ్ యూజ్ చేయడం ఇలాంటివి చేయరు అనమాట. సో వాళ్ళ యొక్క వారసత్వంగా వాళ్ళ ఏదైతే వాళ్ళ
పెద్దల నుంచి వస్తుందో అదే వ్యవసాయ పద్ధతులను వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. 2 లో లెవెల్ ఆఫ్ లిటరసీ. సో మనకి లో లెవెల్ ఆఫ్ లిటరసీ. సో మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి, అసలు చదువుకోరన్నమాట. అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్స్. సో మనకి ఎకనామికల్లీ బాగా వీక్గా ఉంటారండి. సో ఎకనామికల్లీగా చాలా బ్యాక్వర్డ్గా ఉంటారు. అదేవిధంగా డిక్లైన్ ఆఫ్ పాపులేషన్ అని చెప్పేసి అంటాం. అంటే వాళ్ళ యొక్క సంతానం కానివ్వండి, వాళ్ళ యొక్క పాపులేషన్ కానివ్వండి, సో డిక్లైన్ అవుతూ ఉంటుంది, లేకపోతే ఆగిపోతూ ఉంటుంది, కాన్స్టెంట్, అంతకాడికి పెరగదండి. సో ఇలాంటి ఒక 4 పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకి దేబర్ కమిషన్ 1973లో వీళ్ళని పీవీటీజీస్గా గుర్తించడం జరిగింది. సో ఈ క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏదైతే వాళ్ళ యొక్క వ్యవసాయంలో సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు, టెక్నాలజీని ఉపయోగించారు. అదేవిధంగా లిటరసీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అదేవిధంగా ఎకనామికల్గా కూడా చాలా వెనకబడతారంగా, ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉంటారు. అదేవిధంగా పాపులేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, లేకపోతే కాన్స్టెంట్గా అలా స్టాగ్నేట్ అయి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని పీవీటీజీస్ అని చెప్పేసి దేబర్ కమిటీ 1973లో గుర్తించడం జరిగింది. అయితే 2011 సెన్సస్ ప్రకారము, సో 2011 సెన్సస్ ప్రకారం ఇలాంటి గ్రూప్స్ మన భారతదేశంలో 75 ఉన్నాయండి. సో 75 ఉన్నాయి. మొత్తము ట్రైబల్ గ్రూప్స్ వచ్చేసరికి 705 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో మనకి చెప్పాం కదండి, ఇందాల 4th 5-year ప్లాన్లో సబ్ కేటగిరీ కింద వీళ్ళు గుర్తించారు. సో ఎస్టీ పాపులేషన్ 8.6%. సో మొత్తము 705 గిరిజనులు ఉంటే, అలాంటి ట్రైబ్స్ ఉంటే వాళ్ళల్లో పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్స్ అంటే వీళ్ళు ఎంతమంది సార్ అంటే 75 ఉండటం జరిగిందండి. సో వీళ్ళు కూడా 17 రాష్ట్రాలు అండ్ 1 కేంద్ర పాలిత ప్రాంతం. సో మొత్తము 18 కేంద్ర అండ్ యూటీస్లో వీళ్ళ యొక్క ఆనవాళ్ళు అంటే వీళ్ళు నివసిస్తూ ఉన్నారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో మొత్తం ఎన్ని రాష్ట్రాలు అండి? 17 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. దగ్గరగా 23 లక్షల మంది వీళ్ళ పాపులేషన్ ఉందండి. సో 23 లక్షల మంది ఓవరాల్గా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళు 2011 సెన్సస్ ప్రకారం మన భారతదేశంలో వీళ్ళ యొక్క పాపులేషన్ మొత్తము అంటే యూటీ ప్లస్ స్టేట్స్ కలుపుకుంటే మొత్తము 23 లక్షల మంది వీళ్ళ పాపులేషన్ ఉంది. సో వీళ్ళని అభివృద్ధి చేయాలి, ఎంపవర్మెంట్ తీసుకురావాలి, వీళ్ళల్లో కూడా అక్షరాస్యతను సో మనకి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఎకనామికల్గా స్ట్రాంగ్ చేయాలి. సో అదేవిధంగా వాళ్ళ చేత ఏదైతే మనకి వ్యవసాయ పరంగా టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళని అభివృద్ధి పదంలోనికి తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ సో 24,000 కోట్లతో ఒక పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి అన్నారు. ఇదే కాదండోయ్, గతంలో 2023-24 సో ఈ బడ్జెట్లో కూడా ఈ యొక్క పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ట్రైబ్స్కి వీళ్ళకి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తాము రానున్న 3 రోజుల్లో అని చెప్పేసి 2023-24 బడ్జెట్లో వీళ్ళకి అమౌంట్ కూడా కేటాయించడం జరిగింది. అయితే ఎంత కేటాయించారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము రాబోయే 3 సంవత్సరాల్లో అని చెప్పేసి నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో 2023-24 అదేవిధంగా ఈ యొక్క పీవీటీజీస్ సో ఈ యొక్క వర్గం ఈ కేటగిరీగా గుర్తించాలి అంటే ఏ మినిస్ట్రీ సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అనుకుంటారు. నో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ యొక్క ఎస్టీ కేటగిరీలో సబ్ కేటగిరీగా వీళ్ళని గుర్తించాలంటే ఏ మినిస్ట్రీ వాళ్ళ ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. గుర్తుంచుకోండి, నాట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్. జనరల్గా మనం ట్రైబల్ అఫైర్ అనుకుంటామండి. నో, ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ కాదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు. సో ఈ యొక్క జాతుల్లో అంటే యొక్క ట్రైబ్స్లో కూడా ఈ యొక్క పీవీటీజీసీని గుర్తిస్తారు. సో ఈ పారామీటర్స్ ఉంటే ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే పాయింట్ కూడా ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో వీళ్ళ సంక్షేమం కోసం రేపు 24,000 కోట్లతో నరేంద్ర మోదీ గారు మరొక పథకాన్ని తీసుకొస్తాము రేపు జార్ఖండ్లో అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఆ యొక్క జార్ఖండ్ గురించి ఆ పథకం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మనము పీవీటీజీస్ అంటే ఏంటి, మొత్తం ఎన్నున్నారు, వాళ్ళ పాపులేషన్ అంతా ఏ మినిస్ట్రీ వాళ్ళు గుర్తిస్తారు, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అసలు ఏ కమిషన్ వీళ్ళని ఎస్టీలో సబ్ కేటగిరీగా గుర్తించింది, ఇవన్నీ కూడా మనము గ్రూప్ 2 గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోవాల్సినటువంటి అంశాలు. రైట్. సో చూడండి, ఇది అత్యంత దుర్బల గిరిజనుల బృందం అని చెప్పేసి ఉండదండి మనకి రియల్ ఎగ్జామ్లో. సో దయచేసి ఫుల్ ఫామ్ అండి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనే గుర్తుంచుకోండి. సో గిరిజనుల్లో కూడా అత్యంత వెనకబడినటువంటి గిరిజనులు వీళ్ళు. సో వీళ్ళకి బయట ప్రపంచం అంటే ఏంటో ఉండదండి, జనజీవన స్రవంతికి చాలా దూరంలో ఉంటారు వీరు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికాలో 35% పెరిగిన భారతీయ విద్యార్థులు 2022-23లో రికార్డు స్థాయిలో 2.68 లక్షల మంది పైన. సో ఏదైతే అమెరికాలో చదువుకోవడానికి అక్కడ విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్తున్నటువంటి విద్యార్థుల్లో భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి విద్యార్థులండి, అంటే వెళ్ళినటువంటి విద్యార్థులు వెళుతున్నటువంటి విద్యార్థులు. సో పర్టికులర్గా 2022-23లో సో అక్కడి విశ్వవిద్యాలయంలో జాయిన్ అయ్యేటువంటి అక్కడ చదువుకోవడానికి జాయిన్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య మన భారతదేశం నుంచి 2.68 లక్షల మందిగా ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే సో దగ్గరగా ఒక సంవత్సరంలో సుమారుగా 10 లక్షల మంది అక్కడ అడ్మిషన్లు తీసుకుంటే మన భారతదేశం నుంచే సో 2.68 అంటే 2,68,000 మంది అక్కడ అడ్మిషన్ తీసుకున్నారు. సో ఎక్కువగా విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు తీసుకున్న వాటిల్లో చైనా నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారండి. చైనా తర్వాత మన భారతదేశం నుంచే ఎక్కువ మంది ఈ యొక్క అమెరికాకు చదువుకోవడానికి వెళ్తూ ఉన్నారు. సో మన ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఈ నివేదిక ఇలా వెళ్ళారు అని చెప్పేసి 2023-22 ఆర్థిక సంవత్సరంలో 2.68 లక్షల మంది పయనమయ్యారని, సో అదేవిధంగా చైనా నుంచి 2.90 అంటే 2,95,000 మంది సో ఈ యొక్క అమెరికాకు వెళ్ళారని విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి. సో ఈ రిపోర్ట్ మొత్తాన్ని ఎవరు సార్ పబ్లిష్ చేశారు అంటే ఓపెన్ డోర్స్ నివేదిక అని చెప్పేసి వీరు వెల్లడించడం జరిగిందండి. సో వీళ్ళ ప్రకారం చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, 2.90 లక్షలు సో 2022-23 సంవత్సరానికి. సెకండ్ ప్లేస్ భారతదేశం 2.68 లక్షల మంది అని చెప్పేసి గుర్తుంచుకోండి, అకార్డింగ్ టు ద ఓపెన్ డోర్స్ సర్వే నివేదిక ప్రకారము. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నగరాలలో సరుకు రవాణాకు సులువైన యాప్. సో ఐఐటి మెడ్రాస్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో ఏంటి సార్ అంటే ఒక యాప్ని తీసుకురావడం జరిగిందండి. ఏంటి సార్ ఆ యాప్ అంటే ఆప్ట్ రూట్ యాప్ అని చెప్పేసి ఆప్ట్ రూట్ అనే యాప్ అని ఒక దాన్ని తీసుకొచ్చింది. సో అది ఎందుకు, దాని యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం. సో ఇటీవల కాలంలో కూడా మనము మెడ్రాస్ ఐఐటి మెడ్రాస్ కానివ్వండి, ఐఐటి కాన్పూర్ కానివ్వండి, సో ఐఐటి జోధ్పూర్ కానివ్వండి, ఐఐటి ఢిల్లీ కానివ్వండి, ఇలా మొత్తం మన భారతదేశంలో మొత్తం 23 ఐఐటీస్ ఉన్నాయి. ఆ 23 ఐఐటీస్లో మొత్తం అవసరం లేదులే కానీ సో లాస్ట్ 3-4 నెలల్లో ఎటువంటి ఆవిష్కరణలు జరిగాయి ఏంటి అని ఎగ్జామ్లో చదువుకుంటే సరిపోతుంది. సో దీంట్లో మనం ఐఐటి మెడ్రాస్ మరో వార్తల్లోకి వచ్చిందండి. ఏంటి సార్ అంటే నగరాలలో సరుకులకు మరింత సమర్థవంతంగా సులువుగా రవాణా చేయడానికి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఒక యాప్ను రూపకల్పన చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఈ యొక్క యాప్ అనేది అడ్డుకట్ట వేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే సో మనం చూసినట్లయితే ఒక గుడ్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మిర్చి అనుకుందాం. సో ఈ మిర్చి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఒక ట్రక్లో కానీ ఒక లారీలో కానీ వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక జంక్షన్ కండి. సో మనం ఇక్కడి నుంచి మనము సరుకు తీసుకెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలి. సో ఇలా వెహికల్ వచ్చి ఇలా ఇచ్చేస్తుందండి, ఇక్కడ చేస్తుంది. మరి ఎంటీగా వచ్చేటప్పుడు రిటర్న్లో ఎంటీగా వస్తుంది కదా. సో మరి రవాణా వ్యవస్థకి ఇబ్బందే కదా. మరి అతను ఎంటీగా రావడం వల్ల అతనికి డీజిల్ కానీ పెట్రోల్ కానీ వేస్ట్ కదా, ఖాళీగా ఎంటీగా రావాలి కదా. సో ఇలాంటివి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మన భారతదేశంలో రవాణా వ్యవస్థలో అని చెప్పేసి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు గుర్తించడం జరిగింది. సో మరి గుర్తించి ఏం చేశారు, ఒక యాప్ని తీసుకొచ్చారు. ఏంటి సార్ ఆ యాప్? ఆ యాప్ పేరే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ యాప్ పేరు ఏంటి సార్ అంటే ఆప్ట్ రూట్ యాప్ అని చెప్పేసి అంటామండి. ఆప్ట్ రూట్ యాప్ అని చెప్పేసి సో ఈ యొక్క ఆప్ట్ రూట్ అనేది సో ఒక అంకుర సంస్థ అండి, ఐఐటి మెడ్రాస్కి సంబంధించిన ఒక అంకుర సంస్థ. వీళ్ళ పరిశోధనలో ప్రకారం ఈ యాప్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో మనం డిస్కస్ చేస్తాం. ఏంటి సార్ అంటే సరుకు రవాణా విషయంలో డ్రైవర్లకు వినియోగదారులకు మధ్య అనుసంధానతంగా అంటే సంధానత సమస్యను ఇది పరిష్కరిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి గూడి వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ మనకి వినియోగదారుడు, ఇక్కడ డ్రైవర్ అనుకోండి, ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇతనికి అందిద్ది. సో మళ్ళీ ఇటు రిటర్న్ వెళ్ళాలి అంటే ఎంటీతో వెళ్తూ ఉంటాడు, లేకపోతే వచ్చేటప్పుడు కొన్ని హర్డల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా సో ఏదైతే అనుసంధానం అంటే కనెక్టివిటీ కోసం సో ఇక్కడ స్మూత్నింగ్ ఫంక్షన్ అవడానికి మళ్ళీ రిటర్న్లో కూడా మళ్ళీ వెళ్ళాలి అంటే ఎంటీ లోడ్తో వెళ్లకుండా సో ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా ఈ యాప్ అనేది మొత్తం ఈ యాప్లో కూడా పొందుపరిచారు అని చెప్పేసి అంటున్నారు. అంటే అక్కడ దగ్గర ఉన్నటువంటి మళ్ళీ ఇటు నుంచి తీసుకెళ్లే గూడేమైనా ఉందనుకోండి సో వీళ్ళకి సమాచారాన్ని అందిస్తుంది ఈ యొక్క యాప్ ద్వారా. సో మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచి ఎంటీగా వెళ్లకుండా ఇక్కడ డెస్టినేషన్కి మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్తారు. సో లేకపోతే ఇంకో ప్రదేశానికి తీసుకెళ్తారు. ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న హర్డల్స్ ఉంటే యాప్ ద్వారా పరిష్కారం అవుతాయని చెప్పేసి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో మనకి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఇక్కడ మెయిన్గా బాగా గుర్తుంచుకోండి. సో ఈ యొక్క యాప్ ఏదైతే మనకి ఆప్ట్ రూట్ యాప్ ఉంటుందో ఇది అనేది డ్రైవర్లకు వినియోగదారులకు
వినియోగదారులకు మధ్య సంధానకర్తగా ఉంటుంది, మార్కెట్కి సంబంధించిన వ్యవస్థను మొబిలైజ్ చేస్తూ ఉంటుంది అనే పాయింట్ గుర్తుంచుకోండి. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు దీన్ని రూపకల్పన చేశారు. అదేవిధంగా ఐఐటి మెడ్రాస్ అనగానే ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో మనకి ఆర్టిఫిషియల్ డైమండ్స్ని తయారు చేసే ఒక ఇంక్యుబేటర్ సెంటర్ను కూడా ఐఐటి మెడ్రాస్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా వాటర్ డేటా సంబంధించి కూడా అంటే వాటర్కి సంబంధించిన స్కాసిటీ సంబంధించి కూడా ఇజ్రాయెల్ కంట్రీతో ఐఐటి మెడ్రాస్ వాళ్ళు టైప్ అయ్యి ఒక ఇంక్యుబేటర్ సెంటర్ని ఐఐటి మెడ్రాస్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కదం అనే ఒక ఆర్టిఫిషియల్ లెగ్ని కూడా ఐఐటి మెడ్రాస్ వాళ్ళే తీసుకొచ్చారు. అదేవిధంగా మన భారతదేశంలో మొట్టమొదటి అవుట్ సైడ్ క్యాంపస్ను ఒక దాన్ని టాంజానియా దేశంలోని జాంజిబార్ ద్వీపంలో కూడా ఐఐటి మెడ్రాస్ వాళ్ళే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా ప్రీతి అగల్యం అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళని నియమించడం జరిగింది. అదేవిధంగా మనకి రీపర్ అని చెప్పేసి కొన్ని డ్రోన్స్ను కూడా ఐఐటి మెడ్రాస్ వాళ్ళే తీసుకురావడం జరిగింది. ఆర్నిదో కాపర్ అని చెప్పేసి కొన్ని డ్రోన్స్ను కూడా వీళ్ళే తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా వేర్ హౌస్ డ్రోన్స్ అని చెప్పేసి గోదాముల్లో అంటే మైన్స్ మనం చెప్పాలి గోదాములు మీన్స్ కోల్డ్ స్టోరేజెస్ అని చెప్పేసి అంటామండి, స్టోరేజెస్. సో వీటిల్లో కూడా సో సరుకుని సరైన ప్రదేశాల్లో తీసుకువెళ్ళడానికి కూడా మనకి వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆర్నిదో కాపర్ అని చెప్పేసి ఒక ఏదైతే డ్రోన్స్ని వీళ్ళు తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి అంటే గోదామ్స్కి సంబంధించి కూడా వీరు వేర్ హౌస్ డ్రోన్స్ అని చెప్పేసి కూడా ఐఐటి మెడ్రాస్ వాళ్ళే తీసుకురావడం జరిగింది. అదే ఇటీవల కాలంలో కూడా మనకి కల్తీ పాలను గుర్తించేటువంటి ఒక 3D పేపర్ను కూడా ఒక డివైస్ను కూడా ఐఐటి మెడ్రాస్ వాళ్ళే వార్తల్లోని తీసుకురావడం జరిగింది. మీ అందరూ చదువుకున్నారు కూడా. సో అదేవిధంగా మనకి ఐఐటి మెడ్రాస్ అనగానే సో ఏదైతే మనకి సముద్రాల యొక్క వేవ్స్ నుంచి కూడా ఈ యొక్క విద్యుత్తుని తీసుకురావచ్చు, ఈ యొక్క విద్యుత్తుని సృష్టించవచ్చు అని చెప్పేసి సింధూజా అని చెప్పేసి ఒక డివైస్ను కూడా ఐఐటి మెడ్రాస్ వాళ్ళే తీసుకురావడం జరిగిందండి. సో ఇలాంటి చెప్పుకుంటూ వెళ్తే ఐఐటి మెడ్రాస్ చాలా వార్తల్లోకి ఉంది. సో మనం వెరీ రీసెంట్గా ఈ 3-4 నెలల్లో అంటే ఎగ్జామ్ ఒక 3 నెలల్లో ఉందనగా ఈ 3 నెలల్లో ఏం జరిగినాయి లేకపోతే ఈ 6 నెలల్లో ఏం జరిగినాయి తెలుసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప అసలు ఈ ఐఐటి మెడ్రాస్ 2 సంవత్సరాల క్రితం ఏం చేసిందంటే చాలా వస్తాయండి. సో అవన్నీ అవసరం లేదు. 3 months లేదా 6 months. సో ఏవైనా ఐఐటీస్ వార్తలో ఉంటే చదువుకోండి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో ఢిల్లీకి సంబంధించి కూడా ఢిల్లీలో ఎక్కువగా పొల్యూషన్ ఉందని చెప్పేసి అక్కడ ఆర్టిఫిషియల్ రెయిన్ అంటే కృత్రిమ వర్షాన్ని కురిపించాలని చెప్పేసి ఐఐటి కాన్పూర్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ పాయింట్ మీరు చదువుకున్నారు కాబట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఏదైతే ఐఐటి జోధ్పూర్ ఉంటుందో పండ్ల యొక్క పక్వాన్ని తెలిపే ఒక సెన్సార్ను కూడా ఐడెంటిఫై చేసింది ఢిల్లీ వాళ్ళ సహకారంతో, మీరు చదువుకున్నారు. అదేవిధంగా ఐఐటి క్యాంపస్ 2వ సో ఐఐటి అండి ఇది ఢిల్లీ అబుదాబీలో దాని క్యాంపస్ ఒక దాన్ని పెట్టబోతా ఉన్నారని చెప్పేసి నరేంద్ర మోదీ గారు యుఏఈ పర్యటనలోకి వెళ్ళినప్పుడు మేము ఖచ్చితంగా ఢిల్లీ క్యాంపస్ ఒక దాన్ని అబుదాబీలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి యుఏఈ వారితో ఎంఓయూ చేసుకోవడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన భారతదేశంలో మొత్తం 23 ఐఐటీస్ ఉన్నాయి ఎట్ ప్రజెంట్. ఐఐటి మెడ్రాస్ సో మొట్టమొదటిగా సో దాని యొక్క హెడ్ ఐఐటి మద్రాస్ అనేది దాని యొక్క హెడ్ ఎవరు సార్ అంటే కామకోటి అని చెప్పేసి అంటాం. మన భారతదేశంలో మొట్టమొదటి ఐఐటి 1951లో ఖరగ్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది, ఐఐటి ఖరగ్పూర్ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇప్పుడు వచ్చేసరికి ఆప్ట్ రూట్ అనే ఒక యాప్ని ఎవరు తీసుకొచ్చేస్తారంటే ఐఐటి మెడ్రాస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఐఎం. సో ఇందాల ఐఐటీస్ అయిపోయినాయండి, ఇప్పుడు ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం. డైరెక్టర్లు కావాలంటే ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత తప్పనిసరి. సో ఐఐఎంలకు సంబంధించి డైరెక్టర్ అవ్వాలి అంటే డిగ్రీలో కానీ పీజీలో కానివ్వండి సో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధన తీసుకురావడం జరిగిందండి. సో గతంలో మామూలుగా పాస్ ఉంటే సరిపోయేది, బట్ ఇప్పుడు మాత్రం ఫస్ట్ క్లాస్లోనే ఉత్తీర్ణులు అవ్వాలి, పాస్ అవ్వాలని చెప్పేసి నిబంధన తీసుకొచ్చారు. సో మనకి అదేవిధంగా బోర్డు సిఫారసుల మేరకు డైరెక్టర్లో నియమించే తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. సో ఇటీవల కాలంలో కూడా మనం డిస్కస్ చేసామండి. సో ఈ యొక్క ఐఐటీస్కి ఐఐఎంస్కి మొత్తం కూడా విజిటర్గా అంటే హెడ్గా ఎవరు ఉంటారు అంటే రాష్ట్రపతి గారు ఉంటారండి. సో గతంలో వేరే ఒక డైరెక్టర్లు సో దానికి సంబంధించినటువంటి ఒక బోర్డు ఉంటుందండి, వాళ్ళ మేరకే ఒక బోర్డు మీదకే డైరెక్టర్లు నియమించడం కానీ తొలగించడం కానీ ఈ యొక్క విధమైనటువంటి పందా ఉండేది. సో ఇప్పుడేం జరిగింది, సో ఎవరైతే ఈ యొక్క ఐఐటీలకు సంబంధించి లేదా ఐఐఎంలకు సంబంధించి డైరెక్టర్లు నియమించాలన్నా లేదా తొలగించాలన్నా అధికారం ఎవరు సార్ అంటే రాష్ట్రపతిదే. గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చదువుకోవచ్చండి. అదేవిధంగా
ఈ యొక్క ఏదైతే విజిటర్ హోదాలో రాష్ట్రపతి గారు ఐఐఎంలపై అధికారాన్ని కలిగి ఉంటారు, గుర్తుంచుకోండి విజిటర్గా. సో ఐఐఎంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్లు చైర్పర్సన్లు నియమిస్తారు. సో ఐఐఎంలకు సంబంధించి బోర్డ్ ఆఫ్ గవర్నర్ అండ్ చైర్పర్సన్ కూడా నియమించే అధికారము అండ్ తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంది. గతంలో ఎలా ఉండేది సార్ అంటే గతంలో డైరెక్టర్లను నియమించే అధికారము ఆ యొక్క బోర్డుకే ఉండేది. ఇప్పుడు అలా కాదండి, బోర్డుకి కాదు రాష్ట్రపతికే ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మన భారతదేశంలో 1961లో మొట్టమొదటిసారిగా ఐఐఎం కోల్కతా అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అదే మన భారతదేశంలో మొట్టమొదటి ఐఐఎం. అదే ఐఐటి అయితే 1951లో ఐఐటి ఖరగ్పూర్ అండి. సో మనకి ఐఐఎంలు అయితే మాత్రం 1961లో మొట్టమొదటి ఐఐఎం కోల్కతా అండి. సో ఐఐటీస్ అయితే మాత్రము 1951 అండి. సో ఆ వేరియేషన్ గుర్తుంచుకోండి. ఇది ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి 1951. సో ఇది వచ్చేసరికి ఖరగ్పూర్. సో ఐఐఎంలు అయితే మాత్రం 1961 కోల్కతా. సో మొత్తం ఐఐఎంలు ఎన్ని ఉన్నాయి సార్ మన భారతదేశంలో అంటే 20 ఉన్నాయండి ప్రస్తుతం. ఐఐటీస్ మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 23 ఉన్నాయండి మన భారతదేశంలో మొత్తము. సో ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. వీటికి హెడ్గా ఎవరుంటారు అంటే విజిటర్ హోదాలో రాష్ట్రపతి గారు ఉంటారని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 25,000 మందితో త్రివిధ దళాల భారీ యుద్ధ విన్యాసాలు అని చెప్పేసి. సో భారత త్రివిధ దళాలు ఏదైతే ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, సో ఈ మూడు కూడా కలిసి త్రిశక్తి ప్రహార్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలను రాజస్థాన్లోని జైసల్మర్లో ప్రారంభించాయి. సో ఎక్కడ ప్లేస్ అన్నది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారండి. రాజస్థాన్లోని ఏ ప్లేస్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే జైపూరా ఉదయ్పూరా ఇలా కూడా అడుగుతారు. సో మనకి జైసల్మర్లో ప్రారంభించారు. అంటే భారతదేశానికి ఏదైనా దేశం హాని కలిగించాలని చూస్తే, చొరబాట్లు చేయాలని చూస్తే సో మా నుంచి మీకు శిక్ష తప్పదు, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పాకిస్తాన్కి చైనాకి ఒక రకమైన హింట్ ఇవ్వటం కోసము సో ఈ యొక్క విన్యాసాలకి త్రిశక్తి ప్రహార్ పేరుతో త్రివిధ దళాలు అనేవి సో మనకి ప్రారంభించడం జరిగిందండి. ఈ యొక్క విన్యాసాలను ఎప్పటి వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి అంటే ఈ మంత్ 25 వరకు జరుగుతూ ఉంటాయండి. సో మంత్ 25 వరకు మనకి త్రిశక్తి ప్రహార్ అనే పేరుతో రాజస్థాన్లోని జైసల్మర్లో జరుగుతాయి. సో ఈ విన్యాసాల్లో మరి సో T-99 హెలికాప్టర్స్, అర్జున్ యుద్ధ ట్యాంకులు, అదేవిధంగా అపాచీ హెలికాప్టర్లు, చినుక్ అనే రవాణా హెలికాప్టర్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పేసి ఈ యొక్క ఏదైతే మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన హెడ్ చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా సో భారతదేశంలోనికి ఈ యొక్క చొరబాట్లను అడ్డుకట్ట వేయటానికి, శత్రు దేశాలకి సో కొంత హింట్ ఇవ్వటానికి సో త్రిశక్తి ప్రహార్ అనే పేరుతో ఈ విన్యాసాలను చేపట్టడం జరిగింది. సో మెయిన్గా ఎక్కడ అని అడుగుతారు, రాజస్థాన్ జైసల్మర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫిన్లాండ్కు డేవిడ్స్ స్లింగ్ ఆయుధ వ్యవస్థ. సో ఆ టర్మ్ బాగా గుర్తుంచుకోండి అండి. సో మనకి డేవిడ్స్ స్లింగ్ ఆయుధ వ్యవస్థ సో ఫిన్లాండ్కి ఇస్తున్నారంట. ఎవరు ఈ యొక్క ఆయుధ వ్యవస్థను క్రియేట్ చేసింది అంటే సో ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళండి. సో గగనతలంలో శత్రువుల బాలిస్టిక్స్ క్రూయిజ్ క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లను గుర్తించి కూల్చివేసే సామర్థ్యము ఈ యొక్క డేవిడ్స్ స్లింగ్కు ఉంది అని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళ గవర్నమెంట్ చెప్తా ఉన్నారు. సో మనకి ఇటీవల కాలంలో అండి ఇజ్రాయెల్ అండ్ హమాస్ పాలస్తైన్ మీ అందరూ తెలిసిందే యుద్ధంలో ఉంది. అయినా సరే ఇజ్రాయెల్ వాళ్ళు ఈ యొక్క గగనతల వ్యవస్థ అని చెప్పేసి అంటామండి. అంటే గగనతలం నుంచి మనం చూసారుగా ఇజ్రాయెల్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ దేశం మీద ఈ యొక్క పాలస్తైన్ ఒకేసారి 5,000 రాకెట్లను ఒకేసారి ప్రయోగించారండి. సో అక్కడ మనకి గగనతల వ్యవస్థ అనేది ఒకటి ఉంది కాబట్టి సో వాళ్ళు వాటిని కొంతవరకు ఆపగలిగారు. సో అలా ఫిన్లాండ్ మీద కూడా రేపు ఏదైనా దేశము లైక్ రష్యా లాంటి దేశం ఏదైనా దాడి జరిగితే సో ఇలా ఐరన్ డోమ్ సిస్టమ్ లాంటి వ్యవస్థ అండి ఇది కూడా. దాని పేరు బాగా గుర్తుంచుకోండి. సో మనకి డేవిడ్స్ స్లింగ్ ఆయుధ వ్యవస్థ. సో వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు ఫిన్లాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. సో అయితే దీనికి సంబంధించి మొత్తము ఎన్ని MOU చేసుకున్నారు, ఎంత అమౌంట్తో చేసుకున్నారు ఇవి కూడా చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి డేవిడ్స్ స్లింగ్ గగనతల రక్షణ వ్యవస్థ అండి ఇది. సో గగనతలం నుంచి ఏమైనా దాడులు చేస్తే విమానాల ద్వారా కానీ, డ్రోన్ల ద్వారా కానివ్వండి, క్షిపణుల ద్వారా కానివ్వండి, బాలిస్టిక్ మిజైల్స్ ద్వారా కానివ్వండి దాడి చేస్తే ఈ యొక్క వ్యవస్థ అనేది ఆ దేశానికి రక్షణ కవచం లాగా ఉంటుందని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరికట సో మనకి ఈ యొక్క ఫిన్లాండ్ వాళ్ళకి ఆ యొక్క వ్యవస్థను వీళ్ళు అందించడం జరిగింది. అయితే మొత్తం ఎంత అమౌంట్ సో మనకి $34 కోట్ల ఒప్పందం జరిగింది ఈ రెండు దేశాల మధ్య. అయితే ఈ యొక్క డేవిడ్స్ స్లింగ్ ఈ వ్యవస్థను ఇజ్రాయెల్ ఏ దేశ సహకారంతో నిర్మించింది? అమెరికా వాళ్ళ సహకారంతో నిర్మించింది. చూడండి, అమెరికా వాళ్ళ సహకారంతో నిర్మించి ఫిన్లాండ్ వాళ్ళకి ఇచ్చారు.
సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క వ్యవస్థని ఏదైతే మనకి డేవిడ్స్ స్లింగ్ వ్యవస్థని ఇజ్రాయెల్ దేశము ఏ దేశ సహకారంతో అభివృద్ధి చేసిందని అడగొచ్చు, లేకపోతే ఏ దేశానికి అమ్మిందని కూడా అడగొచ్చు. అమ్మిందైతే మాత్రం సో మనకి ఫిన్లాండ్కి అండి. ఏ దేశ సహకారంతో రూపొందించారు? అమెరికా వాళ్ళ సహకారంతో రూపొందన చేశారు. సో గుర్తుంచుకోండి, యుఎస్ఏ వాళ్ళతో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది ఈ యొక్క డేవిడ్స్ స్లింగ్ వ్యవస్థ. దాన్ని మనము గగనతల రక్షణ కోసం ఈ వ్యవస్థను ఉపయోగిస్తూ ఉంటాం అనే పాయింట్లు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదేవిధంగా ఫిన్లాండ్ అనగానే మీ అందరికీ తెలిసిందే, నాటోలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ అనేది రావడం జరిగింది. 32వ సభ్య దేశంగా స్వీడన్ ఇటీవల కాలంలో రావడం జరిగిందండి. సో మనకి నాటోలో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎట్ ప్రజెంట్ 32. 31, 32 గుర్తుంచుకోండి. 31 వచ్చేసరికి ఫిన్లాండ్, 32 వచ్చేసరికి స్వీడన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మరి వీటితో పాటుగా ఇటీవల కాలంలో ఈ 1 వీక్లో సో రక్షణ వ్యవస్థల మీద సో ఇలాంటి అంశాల మీద వార్తల్లోకి వచ్చినటువంటి కొన్ని అంశాలను ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఆల్రెడీ విన్నారు, సో మీరు ఒకసారి చదివారు కూడా, బట్ ఇంకోసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. సో మనకి ఏదైతే MQ-9B రీపర్ డ్రోన్లు అని చెప్పేసి అమెరికా నుంచి మనం కొనుగోలు చేయబోతున్నామండి. సో యుఎస్ఏ వాళ్ళు తయారు చేస్తారు, సో ఇండియా వాళ్ళు అంటే మనము వీటిని బై చేయాలని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఏ డ్రోన్లు అండి అవి? సో మనకి MQ-9B రీపర్ డ్రోన్లు మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండియా, సోల్డ్ టు ఇండియా. గుర్తుంచుకోండి, కొనుక్కునేది మనమే. అదేవిధంగా బులావా క్షిపణి అని చెప్పేసి ఇంపరేటర్ అలెగ్జాండర్ 3 జలంతర్గామి ద్వారా ఈ యొక్క క్షిపణులు ప్రయోగించడం జరిగింది ఇటీవల కాలంలో. ఏ దేశం సార్ అంటే దట్ ఈజ్ రష్యా. సో మీరు ఆల్రెడీ చదువుకున్నారు రష్యా అని చెప్పేసి. అదేవిధంగా S-400 సో యుద్ధ ట్యాంకులు అని చెప్పేసి అంటాం, ఇంగ్లీష్లో అయితే మాత్రము స్క్వాడ్రన్స్ అని చెప్పేసి అంటాము. ఇలాంటి 3ని మనము రష్యా నుంచి బై చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలోనే చైనా బోర్డర్లో అండ్ పాకిస్తాన్ బోర్డర్లో ఒక 3ని పంపించాము, ఒక 2 ఇంకా రష్యా నుంచి రావాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలోనే హిరోషిమాలో విడుదల చేసినటువంటి అణుబాంబు కంటే 24 రెట్లు శక్తి అధికమైనటువంటి అంటే 24 రెట్లు అత్యధిక బరువైనటువంటి బలం కలిగినటువంటి ఒక బాంబు అండి. ఏంటి సార్ అంటే B6113 B6113 అని చెప్పేసి కూడా అనొచ్చు. సో ఒక బాంబ్స్ని మేము తయారు చేస్తామని చెప్పేసి అమెరికా వాళ్ళు ఇటీవల కాలంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనం ఇటీవల కాలంలో డిస్కస్ చేసినవే, మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాను. సో మనకి B6113 బాంబ్ అంటే అమెరికా వాడిదే, S-400 స్క్వాడ్రన్స్ అయితే రష్యా వాళ్ళవే, సో అలెగ్జాండర్ 3 జలాంతర్గామి అదే లేదా బొలోవా క్షిపణి అయితే రష్యా, అదేవిధంగా MQ-9B రీపర్ డ్రోన్లు అనగానే మీకు అమెరికా గుర్తు రావాలి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి డేవిడ్స్ స్లింగ్ వ్యవస్థ ఎవరిది? ఇజ్రాయెల్ వాళ్ళది. ఎవరికి ఇచ్చారు? ఆల్రెడీ సో మనకి ఫిన్లాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. మనం కూడా అంతేనండి. సో మనకి బ్రహ్మోస్ అని చెప్పేసి తయారు చేసి ఇచ్చాం కదా, సో ఫిలిప్పైన్ కంట్రీకి అమ్మాం. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. ఇలాంటివి ఎవరు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఏ దేశానికి అమ్మారు, ఇలా ఎగ్జామ్లో అడుగుతారు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ICC హాల్ ఆఫ్ ఫేమ్లో సెహవాగ్ అండ్ ఎడ్యుల్జీ. సో మనకి హాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి అంటామండి. ఇది ఒక హోదా అంతేనండి, జస్ట్ లైక్ దట్. ఇది ఒక హోదా. ICC వారు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ఒక హోదా లాగా ఇస్తూ ఉంటారండి. ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ హోదా ఎలా, భారతరత్న హోదా ఎలా, అదొక హోదా అండి అంతే. అంటే క్రికెట్కి సంబంధించి విశేష సేవ చేసిన వ్యక్తులకి ICC వారు కల్పించే ఒక హోదా ఇది. సో మరి ఈ హోదాలో ICC హాల్ ఆఫ్ ఫేమ్లో సో ఈ సంవత్సరానికి సెహవాగ్ గారు, భారతదేశం నుంచి సెహవాగ్ గారు అండ్ సో విమెన్ క్రికెటర్ అండి, ఆ పేరు వచ్చేసరికి డయానా ఎడుల్జీ అని చెప్పేసి ఈమె, అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆమెనండి. ఆమెతో పాటుగా శ్రీలంక మాజీ ఆటగాడు అరవింద డసిల్వా అని చెప్పేసి వీరు ICC హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించడం జరిగింది. అయితే మొత్తం ఇప్పటి వరకు ఎంతమందికి హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది, అసలు మన భారతదేశం నుంచి ఎంతమందికి దీంట్లో చోటు దక్కింది, అసలు మొట్టమొదటి మహిళ ఎవరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైటికల్గా చదువుకోవాలి. సో ఇలా చదువుకున్నప్పుడు మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనకి స్ట్రైక్ అవుతాయి. ఏంటి సార్ అంటే అవి, సో మనకి భారత తొలి మహిళా క్రికెటర్గా డయానా ఎడుల్జీ, ఇదిగో మీరు చూస్తున్నారండి పిక్లో ఈమె. సో మనకి డయానా ఎడుల్జీ అని చెప్పేసి అంటే ఈమె మొట్టమొదటి మహిళా క్రికెటర్ అండి. మన భారతదేశం నుంచి హాల్ ఆఫ్ ఫేమ్లోకి చోటు దక్కించుకున్న మొట్టమొదటి ఉమెన్ క్రికెటర్ ఈమె. సో గుర్తుంచుకోండి, మొత్తం మన భారతదేశం నుంచి ఇప్పటివరకు 9 మందికి అండి. సో 9 మందికి హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. సో వాళ్ళల్లో మొట్టమొదటి మహిళ డయానా ఎడుల్జీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా ఈమె గురించి చెప్పాలి అంటే సో ఈమె అండి 1976 నుంచి 93 వరకు
క్రికెట్లో రాణించడం జరిగింది. సో ఆ టెన్యూర్ కూడా గుర్తుంచుకోవాలండి. 1976 నుంచి 93 వరకు ఈ డయానా ఎడిల్జీ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించారు. సో ఈ యొక్క ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది 2009లో తీసుకురావడం జరిగిందండి. ఇది ఒక హోదా, ముందే చెప్పామండి, ఇది ఒక హోదా, ఒక రెస్పెక్ట్ఫుల్గా అదొక హోదా అంతే. సో 2009 నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ అనేది తీసుకురావడం జరిగిందండి. సో ఇది మొత్తం ఇప్పటి వరకు 112 మంది అండి, 112 మందికి ప్రపంచవ్యాప్తంగా సో ఎవరైతే ఈ యొక్క వ్యక్తులు ఉన్నారో వీరికి 112 మందికి ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించడం జరిగింది. సో మరి ఈ 112 మందిలో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు సార్ అంటే 9 మంది ఉండేవారు. అంటే గతంలో ఎంతమంది ఉండేవారు? 7 ఉండేవారు అండి, ఇప్పుడు 2 అయ్యారు. సో ఎవరు? 7 2 + 9. సో సెహవాగ్ గారు అండ్ ఎడిల్జీ గారు 9 మంది. సో అదేవిధంగా మనకి ఫస్ట్ అసలు మన భారతదేశం నుంచి 2009లో ముగ్గురికి ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించడం జరిగింది. ఎవరు సార్ వాళ్ళ ముగ్గురు అంటే ఇటీవల కాలంలో బిషన్ సింగ్ బేడి చనిపోవడం జరిగిందండి. బిషన్ సింగ్ బేడి 2009లో, కపిల్ దేవ్ అండ్ సునీల్ గవాస్కర్ వీళ్ళ ముగ్గురికి 2009లో హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కడం జరిగింది. ఓకేనండి, ఫస్ట్ బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ గారు. సో వీళ్ళ ముగ్గురు. తర్వాత 2015లో అనిల్ కుంబ్లే గారు అండి, బౌలర్ అండి. సో 2015లో హాల్ ఆఫ్ ఫేమ్. ఆ తర్వాత 2018లో రాహుల్ ద్రావిడ్ గారికి అండి. ఆ తర్వాత 2019లో సచిన్ టెండూల్కర్ గారికి చోటు కల్పించారు. సో 2011లో విను మన్కడ్ అని చెప్పేసి అంటామండి. 2011లో విను మన్కడ్ అని చెప్పేసి మన ఇండియన్ అండి. సో ఇతనికి చోటు కల్పించారు. సో మొత్తం వీళ్ళు ఎంతమంది? 4 మెంబర్స్. సో స్టార్టింగ్లో ఒక 3 మెంబర్స్, మొత్తం 7 మెంబర్స్. ఇప్పుడు ఒక 2 సెహవాగ్ గారు, మీ అందరికీ తెలిసిందే సెహవాగ్ గారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఎడిల్జీ గారు, డయానా ఎడిల్జీ. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే ఈ 9 మందిలో కూడా ఒక మహిళ కాబట్టి ఆమె పేరు బాగా గుర్తుంచుకోండి, డయానా ఎడిల్జీ. సో ఇలా మొత్తం 112 మంది కదా. ఏ దేశం నుంచి ఎక్కువ మంది ఉన్నారు సార్ అంటే 32 మంది అండి ఎక్కువగా. యూకే, బ్రిటన్ కంట్రీ నుంచి ఉన్నారు. ఆ తర్వాత సెకండ్ వచ్చేసరికి 29 మంది ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు. ఆ తర్వాత మనకి వెస్టిండీస్ నుంచి 21 మంది ఉన్నారు. ఆ తర్వాత 4th ప్లేస్లో మన భారతదేశం నుంచి 9 మందికి హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కడం జరిగింది. సో ఇలా చోటు దక్కడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు క్రికెటర్స్. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాలండి. మొత్తం 9 మంది. రేపు మనకి ఎగ్జామ్లో ఏ వ్యక్తి హాల్ ఆఫ్ ఫేమ్లో మన భారతదేశం నుంచి చోటు దక్కించుకోలేదు అని చెప్పేసి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ముగ్గురు కరెక్ట్గా ఇచ్చి ఒకళ్ళు రాంగ్గా ఇస్తారు, లేదా మొట్టమొదటి మహిళ ఎవరు అని కూడా అడుగుతారు. సో గుర్తుంచుకోవాల్సిందే. సో అన్ని పేర్లు కూడా విను సో ఇది మాత్రం కొంచెం కష్టంగా ఉందండి. విను మన్కడ్ అని చెప్పేసి ఇతని పేరు కొంచెం యూనిక్గా ఉంది. మిగతావన్నీ కూడా మీరు పేర్లు విన్నవే. ఓకేనండి. బిషన్ సింగ్ బేడి గారు, రైట్, ఫస్ట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో హూ ఆన్ ద టైటిల్ ఆఫ్ విమెన్స్ హాకీ ఏషియా ఛాంపియన్ ట్రోఫీ? సో ఎవరు ఉమెన్ హాకీ ఆసియా ఛాంపియన్ ట్రోఫీని విన్ అయ్యారు అంటే దట్ ఈజ్ ఇండియా అండి. సో ఇండియా వాళ్ళు దీన్ని విన్ అవడం జరిగింది. సో అదేవిధంగా ఉమెన్కి సంబంధించింది ఓడిపోయింది ఎవరు సార్ అంటే మీ అందరూ తెలిసింది జపాన్. సో డిఫీటెడ్ జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, రైట్. సో ఇవ్వండి. సో 14వ తారీఖు, సో నవంబర్ 14వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి కరెంట్ అఫైర్స్ 1 అవర్ ఇప్పటి నుంచే చదువుతూ ఉండండి. సో రాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2 కానివ్వండి, సో ఏదైతే సచివాలయాలకు కానీ ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడే విధంగా అనలైటికల్గా సో మీకు అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.